భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలో వినాయకుని పుట్టిన రోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసుని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకున్నది. తాను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపాలగా ఎవరినైనా ఉంచాలనుకున్నది. వెంటనే నలుగుబెండితో బాలుని బొమ్మ చేసి దాని జీవ పోసింది. ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళుతున్నాను. ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపాలగా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఆ చిన్ని బాలుడు కాపల కాస్తూ గుమ్మం దగ్గర నిలుచున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుని బాలుడు అడ్డుకున్నాడు. తనని లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి తలని శివుడు నరికేశారు. పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి బోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమాదగానాలు తెచ్చిన ఏనుగు తలని బాలుడికి మొండానికి అతికించాడు. తిరిగి ప్రాణం పోశాడు. శివపార్వతులు ఆ బాలుడికి గణేశుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. గణేశుడు అన్విద్యుడు అనే ఎలుకని తన వాహనంగా చేసుకున్నాడు. కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు. కొంతకాలం తర్వాత శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు. ఒక రోజున దేవతలంతా పరమశివుని దగ్గరికి వచ్చారు. మాకు ఒక నాయకుడు అవసరం, సూచించండి అని పరమశివుని కోరారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు. తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. చిన్ని ఎలుక వాహనం కలిగిన తను కుమారస్వామితో ఎలా పోటీ పడాలో అర్థం కాక గణేశుడు ఆలోచనలు పడ్డాడు. గణేశునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదులలో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదనిగా అర్హత కలిగిన వాడివి నీవే అని గణేశుణ్ణి కౌగలించుకున్నాడు. ఇలా వినాయకుడు గణనాయకుడయ్యాడు. ఆ రోజే గణేష చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో విభిన్న మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైన కూడలి హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లో ముస్లిం సోదరులు కూడా పాలు పంచుకుంటారు. నిమజ్జనోత్సవంలో మంచినీరు అందించడం, చలువ పందిళ్ల నిర్వహణలో ముస్లిం సహోదరులు సహాయ సహకారాలు మరువనివి. అదేవిధంగా రంజాన్ మాసంలో ముస్లిం
ముస్లింలు జరుపుకునే ఉత్సవాల్లో కూడా హిందువులు పాల్గొంటారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యతకు అద్దం పడుతున్నాయి.